దెబోరాకు దేవుడే సహాయము చేయవచ్చినప్పుడు నెంబర్ 1 చెరపట్టిన వారిని వారు చెరపట్టేశారు. ఇంతకు ముందు వారిని చెరపట్టిన వారిని ఇప్పుడు వారు చెరపట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడే వారికి సహాయం చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు కూడా, వీరులు కూడా, అధిపతులు కూడా అతనికి సహాయం చేశాడు. ఇక దేవుడే సహాయం చేయడానికి వారి మధ్యకి వచ్చినప్పుడట దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? యూదుల ఇతిహాస గ్రంథాల్లో రాయబడిన మాట, బారాకునకు సిసెరాకు యుద్ధం స్టార్ట్ అయిందట. వినండి, యుద్ధం స్టార్ట్ అవ్వగానే దేవుడు మేఘములకు ఆజ్ఞ ఇచ్చాడట. కొండలలో నుండి దేవుడు జలపాతాన్ని కుమ్మరించాడట. ఒక్కొక్కసారి వర్షము దేవుని కార్యం చేస్తుంది, మీకు తెలుసునా? జలపాతం కుమ్మరించాడట. జలపాతం కుమ్మరించి 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఎవరికి? సిసెరాకు. సైన్యం ఉంది. మేఘముల్లో వర్షాలు కుమ్మరించబడుతున్నాయి. ఎప్పుడైతే వర్షము కుమ్మరించబడుతుందో ఆకాశంలో ఉన్న నక్షత్రములట దెబోరాకు బారాకు మధ్య యుద్ధం చేయటానికి వచ్చాయట. ఎవరు? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు బారాకు పక్షంగా యుద్ధం చేయటానికి వచ్చాయట. ఎన్నో అధ్యాయంలోనే ఉంటాయి, టైం లేదు కాబట్టి ముగిస్తున్నా నేను. దేవుడే సహాయం చేయడానికి వచ్చినప్పుడు వర్షం కుమ్మరించబడుతుంది. నక్షత్రములు వచ్చి బారాకునకు యుద్ధం చేసేటానికి నిలబడ్డాయి. వరుసలో నిలబడ్డాయట. దేవుడు ఏం చేశాడో తెలుసిన? న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 14వ వచనం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. చాలా సిసెరా తన రథమును దిగి కాలినడకన పట్ల చెప్పండి హల్లెలూయా, మంచిగా చెప్పండి. దేవుడే సహాయము చేయడానికి వచ్చినప్పుడు సిసెరాను అతని రథములను అతని సర్వసేనను దేవుడు కలవరపరిచాడట. ఒక మాట చెప్తానంటవా, నీ ఎడల మహోన్నతమైన కార్యాన్ని జరిగించటానికి దేవుడే నీకు సహాయము చేయవచ్చినప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? నీ శత్రువును దేవుడు కలవరానికి గురి చేస్తాడు. అతని సర్వసేనను దేవుడు కలవరానికి గురి చేస్తాడు. అరే బారాకు ఎంత, సిసెరా ఎంత? సిసెరా బలార్జుడు, 900 ఇనుప రథములు ఉన్నవాడు. కానీ బారాకు నిన్న దాకా ఎవడికి తెలియడు. కానీ ఈ బారాకు పక్షంగా దేవుడు సహాయం చేయడానికి వస్తే 900 ఇనుప రథములున్న సిసెరాకు దేవుడు ఏం చేశాడంటండి? కలవరం ముట్టించాడట. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడు కూడా ఐగుప్తు సేనకు దేవుడు ఏం చేశాడు? కలవరాన్ని పుట్టించాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మనకు సహాయం చేస్తున్నప్పుడు మనకు సహాయం చేయటానికి వస్తాడు. అదే టైంలో దేవుడు శత్రువుకి, నువ్వెవడవో ఎవడికి తెలవపోయినా, నీ చరిత్ర లేకపోయినా, నువ్వు గిద్యోను అయినా, నువ్వు బారాకు అయినా, నువ్వు చిన్నపిల్లోడు దావీదు అయినా, శత్రువుకి గుండెల్లో కలవరాన్ని పుట్టిస్తాడు. నీ శత్రువుకు కలవరం స్టార్ట్ అయిందా?
నీకు జయము ఆరంభించబడినట్లే. స్తోత్రం. దేవుడే మనకు సహాయం చేయవచ్చినప్పుడు మనకు విరోధంగా ఉన్న వారికి దేవుడు కలవరాన్ని గురి చేస్తాడు, మనకు మాత్రం నెమ్మది కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఈ శుభవేళ దేవుడు నీకు సహాయము చేయవచ్చును. నీ శత్రువు టెన్షన్ పడుతున్నాడు, నీ శత్రువు కలవరపడుతున్నాడు, నీ శత్రువు కలవరపడుతున్నాడు, నీతో సమకాలికుడు ధైర్యం చెడిపోయాడు. దేవుడే నీకు సహాయం చేయవచ్చాడు కనుక ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు. వ్యాపారవేత్తలు, ఆర్థిక సమృద్ధి కలిగిన వారు, అధిపతులు, నాయకులు, రాజదండం, నాయకదండం నీకు సహాయం చేయబోతున్నారు. దేవుడు వారి ద్వారా నీకు సహాయం చేయించబోతున్నాడు. ఇక అదంతే. దేవుడే సహాయం చేయవచ్చినప్పుడు వీరులు కూడి వచ్చేది. ఆమె నేను చెప్పండి. అధిపతులు కూడి వచ్చేది, నాయక దండం కూడి వచ్చేది, ఫలభరితమైన ఎఫ్రాయిమీలు కూడి వచ్చారు, బెన్యామీనీలు కూడి వచ్చారు, ఇస్సాకారీలు కూడి వచ్చారు. ప్రపంచం నీకు సహాయం చేయటానికి కూడి వస్తుంది. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, రాణీలు నీకు పాలివ్వటానికి వస్తారు, నీ పాద ధూళి నాకటానికి వస్తారండి. వాగ్దానము చెడిపోదో. నీ ఆహారాన్ని నేల మీద వేయి, అది ఏమవుతుందో చూడు. నీ దర్శనము పాడవదు, నీ ఎడల సంకల్పం దేవుడు రద్దు చేయడు. ఈ పరిచర్యను బూదిగంతాలకు తీసుకుని వెళ్ళటానికి ఆర్థికవేత్తలను, వ్యాపారవేత్తలను, ధనికులను దేవుడు తోడుకొని వచ్చి దేవుని సహాయం వారి ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. ఇక అదంతే. ఈ మాటలు నువ్వు నెరవేర్చబడతావు, నువ్వు చూస్తావు. నీ విషయంలో కూడా ఇదే అసాధారణమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీకు సహాయం చేయటానికి దేవుడు ప్రజలను వాడుకోబోతున్నాడు, అధిపతులను, నాయకులను వాడుకోబోతున్నాడు. శుభప్రదమైన మాసం అండి ఇది. దీవెనకరమైన మాసం అండి, ఆశీర్వాదకరమైన మాసం అండి. నీ కొరకు దేవుడు నిర్ణయించి సమకూర్చబడిన మాసం అండి ఇది. నీ పోరాటాలలో దేవుడు సహాయం చేయటానికి దిగి వచ్చిన మాసం అండి. దేవుడే సహాయము చేయవచ్చాడు కనుక నా పోరాటాలలో నేను సిసెరాను జయిస్తాను, నా పోరాటాల్లో సాతాను ప్రణాళికను నేను జయిస్తాను. నేను విశ్వసించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు మీ రోజు అయితే నువ్వు నాకు సహాయం చేయలేవు, ఎన్నటికీ సహాయం చేయలేవు. ఒకవేళ నువ్వు దేవుని సహాయం అందించడానికి ఎన్నిక చేయబడ్డ వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తావు. నా పోరాటాలలో నాతో కలిసి మోకరిస్తావు, నా పోరాటాలలో నా కొరకు నువ్వు కన్నీళ్ళు పిలుస్తావు. సిసెరాను జయించటానికి నీ వంతు సహాయం నువ్వు సహాయం చేస్తావు. అక్కరకు రాని చుట్టం మొక్కిన వరమేమి. ఇట్లాంటి పోరాటాల్లో నువ్వు సహాయం చేయకపోతే నువ్వు ఈ రోజు అయితే నువ్వు నాకెందుకు? నా బాధను, నా కష్టాన్ని నీకు చెబుతుంటే అర్థం అవట్లేదు. అర్థం చేసుకునే వాళ్ళతో మాట్లాడాలనిపించదండి, చెప్పాలనిపించదు. ఏంటంటే ఏం చెప్తాం? అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పలేము. చెప్పడానికి కూడా మనసు రాదు, చెప్పాలని అనిపించదు. మనం సీరియస్గా చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా తీసుకుంటారు కొంతమంది. అది అర్థం కాదు. ఒక్క దేవునికి చెప్పుకుంటూ మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నువ్వు మీరోజు కాకూడదు, నువ్వు ఎఫ్రాయిమీయుడు కావాలి, నువ్వు బెన్యామీయుడు కావాలి, నువ్వు ఇస్సాకారీయుడు కావాలి. చాలా మంది మీరోజు వలె ఉన్నారు.
ఇది సాతాను పోరాటం 6వసారి అని మీ అందరికీ తెలుసు. ఈ పోరాటం చాలా భయంకరమైంది. ఎన్నోసార్లు పోరాటాల్లో నలిగిపోయాను. ఈ పోరాటం మరణ పంచులకు తీసుకుని వెళ్తుందని నాకు తెలుసు. కానీ నేను విశ్వసించి మాట్లాడుతున్నాను. నా దేవుడు నాకు సహాయం చేయవచ్చాడు. నేను ఆ శిశిరాన్ని చేయిస్తాను. నన్ను చెరబట్టిన సమస్యలను నేను చెరబడతాను. ఆ శిశిరాను అతని సైన్యాన్ని దేవుడు నాకు అప్పగిస్తాడు.